నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎయిర్ టాక్సీలను ప్రారంభించిన సౌదీ హజ్ సీజన్లో ప్రత్యేకం. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు, నియంత్రణ చర్యలు శూన్యం. పరిపాలనపై సీఎం దృష్టి. టంచనుగా ఉదయం 10 గంటలకే సచివాలయానికి చేరుకుంటున్న చంద్రబాబు. టీడీపీకి భారీ షాక్. అత్యధిక ఓట్లు పొందిన జాబితా విడుదల చేసిన ఈసీ. దేశంలో 5వ స్థానంలో నిలిచిన వైకాపా. ప్రజాపాలన సీఎం చంద్రబాబుకే సాధ్యం. తిరుపతి ఎక్స్-ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడి. తిరుపతిలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్, హత్యలతో నాంది. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి శ్యామలారావును నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తిరుమలకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని అన్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని ప్రకటించారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ, గోవింద నామస్మరణ తప్ప మరో నినాదమే వినపడకుండా చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. కీలకమైన అధికారుల మార్పులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలారావుని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న శ్యామలారావును టీటీడీ ఈవోగా నియమించింది. ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల స్టేటస్ అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించనున్నారు. ఇక శ్వేతపత్రాల విడుదలకు కూడా సిద్ధమవుతోంది చంద్రబాబు సర్కార్. కాగా గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ పనులపై సమీక్ష నిర్వహిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే అందుబాటులో ఉంటారు సీఎం చంద్రబాబు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక రెగ్యులర్గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారట. అంతేకాదు పరిపాలనా పరంగా పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశంలో ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు కొనే ముందే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దేశంలో ఉల్లిని ఉత్పత్తి చేసే అగ్రగామి రాష్ట్రమైన మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో లోటు ఉందని చెబుతున్నారు. దీంతో దేశంలో గత 2 వారాలలో ఉల్లి ధరలు 30 నుంచి 50% పెరిగాయి. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి ధరలు మరింతగా పెరిగేలా చేస్తున్నారని, అలా ధరలు పెరిగిన తర్వాత అమ్ముకోవాలని చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. హైదరాబాద్లో ఉల్లిపాయల ధరల విషయానికి వస్తే రీటైల్ ధర సుమారు 25%, హోల్సేల్ ధర 15% పెరిగింది. ఏడాది క్రితం ఉల్లి రీటైల్ ధరలు కిలో 20 రూపాయలు ఉండగా హోల్సేల్ ధర క్వింటాల్కు 1581 రూపాయి 97 పైసలుగా ఉంది. ప్రస్తుతం రీటైల్ ధరలు కిలోకి 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య ఉంది. ఒక నెల క్రితం ఉల్లి కిలో ధర 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఉంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. అయితే జూన్ 17న బక్రీద్ నేపథ్యంలో ఉల్లిపాయలకు దేశీయంగా భారీ డిమాండ్ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు సెప్టెంబర్, అక్టోబర్ వరకు కొత్త ఖరీఫ్ పంట చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో ఉల్లి కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయలు దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోని ఉల్లిలో 42% పైగా ఉత్పత్తి చేసే మహారాష్ట్ర తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో 15 నుంచి 20% తగ్గుదలను చవిచూసింది.
మహారాష్ట్రలోని 27 జిల్లాల్లో 20 నుంచి 45% వరకు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొన్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉల్లి సరఫరా తక్కువగా ఉండడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్పందన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రజల నుంచి సమస్యల పరిష్కారానికి స్పందన పేరుతో వినతులు స్వీకరిస్తూ వచ్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ఈ కార్యక్రమం నిర్వహించేవారు. అయితే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ స్పందనను ప్రక్షాళన చేపట్టనుంది చంద్రబాబు సర్కార్. స్పందన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. జిల్లాల కలెక్టరేట్లలో ప్రతి సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు కలెక్టర్లు, అధికారులు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ పేరుతో మెమో జారీ చేశారు. ఇకపై ప్రజా సమస్యల ఫిర్యాదులు, పరిష్కారాల పేరుతో వినతులు స్వీకరించనున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ప్రజలందరి మద్దతుతో ప్రజలు మెచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సుపరిపాలన జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తిరుపతి టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి సింగాలగుంటలోని సచివాలయంలో వృద్ధులు, వితంతువులు, కిడ్నీ పేషెంట్లు, వికలాంగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి స్వీట్లు, అరటిపండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిల్లో తొలి 5 సంతకాలను చేసి ప్రజలందరికీ సుపరిపాలన అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని, ప్రజలు మెచ్చేలా ప్రజాపాలన ఈ 5 సంవత్సరాలు జరుగుతుందని, ఆయన హయాంలో ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని సుగుణమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ రమణ, మన్నెం శ్రీనివాసులు, శాంతమ్మ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మే నెలలో పెంచినటువంటి 1000 రూపాయలు, జూన్ నెలలో పెంచినటువంటి 1000 రూపాయలు, జూలై మాసంలో 4000 ప్లస్ 3000 7000 పెన్షన్తో మరి ఈ రోజున అవ్వ తాతల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని అందరినీ కూడా హక్కున చేర్చుకోబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్క సంతకం చేయడం జరిగింది. పోతే 3వ సంతకం అన్నా క్యాంటీన్లు, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారు 5 రూపాయలకే పంచభక్ష పరిమాణాలతో స్వీటు, ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ, పొంగల్ ఇన్ని రకాలైనటువంటి మరి భోజనంతో కడుపు నిండా భోజనం పెట్టి కంటి నిండా నిద్రపోయి వాళ్ళ ఆరోగ్యాలు ఈ రోజున 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆయుష్ పెరిగినటువంటి దీన్ని మరి ఈ జగన్మోహన్ రెడ్డి కూలదోయడం జరిగింది. దాన్ని స్వస్తి పలుకుతూ దాన్ని పునరుద్ధరించే దిశగా కూడా అన్నా క్యాంటీన్లు వెనువెంటనే తెరవబడును అని కూడా సంతకం పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సందర్భంగా తెలుగు తమ్ముళ్లు సంబరాలను జరుపుకున్నారు. తిరుపతి 24వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో తెలుగు తమ్ముళ్లు స్వీట్లను పంచుకుంటూ సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బుల్లెట్ రమణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఉచితంగా ఇసుక పంపిణీ, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం, మహిళలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటివి చేయడం శుభపరిణామమని, ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తారని, యువతకు పెద్దపీట వేసేందుకు అనేక పారిశ్రామిక రంగాలను తీసుకువచ్చేలా కృషి చేసే నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు రామారావు గారు భీము, అదేవిధంగా 30 రూపాయలు పింఛను ఆ రోజు రామారావు గారు ఇవ్వటం జరిగింది. దాన్ని 2000 రూపాయలు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అంచెలంచెలుగా 2000 రూపాయలు చేయటం జరిగింది. 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మాకు వృద్ధులకి, వికలాంగులకి, విద్యుత్ పింఛన్లు కూడా మోసం చేశాడు. ఎందుకంటే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 2.5, సంవత్సరానికి 2.5 లెక్కన 250 రూపాయలు లెక్కన వేసి అంచనేసి 250 రూపాయలు పెంచారు. కానీ లాస్ట్ పింఛన్లు కూడా ఇవ్వలా, నిలిపేశారు.
కానీ ఎలక్షన్లో మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట అదేవిధంగా అన్నా క్యాంటీన్ లేపేశారు. అన్నా క్యాంటీన్లు ఇస్తామన్నాడు. ఈరోజు 4,000 రూపాయలు పింఛన్ మీకు ఇస్తామని ఎలక్షన్లో మా మహిళలకి మాట ఇవ్వటం జరిగింది. శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ యొక్క రచనలు, కవితలు, గేయాలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని పలువురు కోరారు. విప్లవకారుడుగా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకడై విశేష ప్రచారం చేసి ఆనాటి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వావిలాల గోపాలకృష్ణయ్య గారితో చేరి విశేష ప్రచారం చేస్తూ ఆంధ్రదేశంలో తన కవితా గేయాలతో జనాల్ని మంచి ఉర్రూతలోగించి మామూలు కవితలే కాకుండా గేయాలు, కథలు, నాటకాలు ఆయన రాసినటువంటి కథలు మహాప్రస్థానమైనటువంటి రచన నేటికి కూడా మహాప్రాచుర్యం పొందింది. అలాగే గేయం అనేటువంటి ఒక గేయం కూడా మంచి ప్రాచుర్యం పొందింది. వారు సినీ గేయాల్లో కూడా అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీరలేవరా అనే పాట మహాప్రాచుర్యం పొందింది. శ్రీశ్రీ గారు ఆయన కవితల ద్వారా సమాజంని చైతన్యపరిచారు. ఆయన స్ఫూర్తితో మనం అందరూ మెలగాలని, అలాగే ఆయన జర్నలిజంలో కూడా పనిచేసి అందరికీ దిక్సూచిగా ఉన్నారు. అలాగే తెలుగు సినిమా గేయాల్లో ఆయనకు మంచి పేరుంది. అలాంటి మంచి రచయితను వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో ముంగిలిపట్టుకు చెందిన మాధం ప్రసాద్ అనే యువకుణ్ణి 5 వ్యక్తులు కలిసి దారుణంగా హత్య చేశారు. తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో ఓ ఆయిల్ మిల్లు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ముంగిలిపట్టుకు చెందిన జీప్ డ్రైవర్ మాధం ప్రసాద్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోనగర్లోని తన మేనమామ సుబ్రహ్మణ్యం ఇంటికి వచ్చిన ప్రసాద్ ఆటోనగర్లో మద్యం సేవించి అదే ప్రాంతంలోని కొందరు వ్యక్తులతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో చైతన్యపురంకి చెందిన సిసింద్రి అలియాస్ జావిద్, గోపి, నీలకంఠ, కిరణ్, వెంకటేశ్వర్లు ఈ 5 వ్యక్తులు కలిసి కత్తితో ప్రసాద్ను గొంతు కోసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో డీఎస్పీ రవి మనోహరాచారి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన నిందితులను 4 వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా హాస్పిటల్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిటర్న్ తిరిగి వస్తూ 20 నిమిషాలకి అట్లా తిరిగి వస్తారు. తిరిగి వస్తూ మళ్ళీ ఇదే ప్లేస్లో కారు ఆపుతారు. కారు ఆపిన తర్వాత గోపి, మళ్ళీ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే గోపితో ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ ప్రసాద్తో ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది వాళ్ళు వాగ్వాదం చేసుకొని ఘర్షణ పడుతూ ఉంటారు. ఏదో విషయంలో మనకు ఏదో విషయంలో పడుతూ ఉంటారు. అయితే ఈ ఘర్షణ వాతావరణంలో ఏమవుతుందంటే గోపితో ఉన్నటువంటి మనుషులు వెళ్ళిపోతారు. వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళిపోతారు. సరే అది అయిపోయింది కదా అని చెప్పి వీళ్ళు ఉంటారు. అప్పుడు గోపి మళ్ళీ ప్రసాద్ రొటీన్గా మాట్లాడుతూ ఉంటారు. అంతలో ఎవరైతే వెళ్ళిపోయినటువంటి మనుషులు మళ్ళీ తిరిగి కత్తులతో దాంతో వచ్చి ఈ కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ ఉంటే అతని మీద దాడి చేస్తారు. దాడి చేస్తే అతనికి ఛాతి మీద, వెనక వీపు మీద గాయాలు అవుతాయి. అది చూసినటువంటి ప్రసాద్ పరిగెత్తిపోతూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు. అతన్ని ఈ వ్యక్తులు వెంబడించి అతన్ని కొంత దూరం పోయిన తర్వాత చంపేస్తారు. ఇది కొంచెం ఇక్కడ మెడ మీద కత్తి వేసి అట్లా చంపేస్తారు. సో ఇది అప్పటికప్పుడు జరిగినటువంటి ఘర్షణ, అప్పటికప్పుడు తలెత్తినటువంటి వివాదమే కానీ దీనిలో మిగతా ఏం లేవు. దీనిలో చంద్రబాబు తన మాట నిలబెట్టుకుని 5 హామీలపై తొలి సంతకం చేయడం హర్షణీయమని టీడీపీ నేత నరసింహ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా తిరుపతిలో 4 చోట్ల అన్నా క్యాంటీన్ని ఏర్పాటు 4 చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ కూడా 100 రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2000 పైచీలకు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం, ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వంలో
సీట్లో కూర్చున్న మరుక్షణమే ఈ 5 నెలలకు కూడా సంతకాలు పెట్టి ఆయన నెరవేర్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్ననే ఇక్కడ ఈఓ గారిని కూడా నియమించడం జరిగింది. ధర్మారెడ్డిని పంపించేస్తూ ఈఓ గారిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇంకా కూడా అనేక విధాలుగా కూడా తిరుపతిలో కూడా ఏ విధంగా టీటీడీకి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ రాజీనామా చేశాడు, కానీ బోర్డు సభ్యులు ఇంతవరకు రాజీనామాలు చేయలే. వెంటనే కూడా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర టీటీడీ బోర్డుకు సంబంధించి ఈఓ గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వం ఇదైనాక వాళ్ళు ఆ పదవుల నుంచి తప్పుకోవాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ తిరుపతిలో అనేక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంతకుముందు కూడా చెప్పాము, గతంలో జరిగిన ఏవే అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి ఖచ్చితంగా కూడా ఎక్కడ రాజకీయ కక్షలకు తావు లేని విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తి లూటీ జరిగిందో, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సంబంధించి ఖజానాకు సంబంధించి ఆయన యొక్క సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వాటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టి తిరుపతిలో బక్రీద్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం సోదరులను డీఎస్పీ రవి మనోహరాచారి పిలుపునిచ్చారు. ఈ సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం పెద్దలతో సమావేశం కావడం జరిగింది. వారికి బక్రీద్ సందర్భంగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి సంగతులు అనే విషయం వాళ్ళకు చర్చించడం జరిగింది. ఈ లాండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి ఎక్కడో జరిగితే మనం అనవసరంగా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద స్పందించడం కూడా కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. దానికి వారు కూడా సమ్మతించడం జరిగింది, కోఆపరేట్ చేస్తామన్నారు. అందులో మన తిరుపతి పట్టణంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘర్షణలు కానీ ఇవన్నీ ఎప్పుడు తలెత్తలేదు మనకు తెలిసి కూడా. కాబట్టి అటువంటి ఏముండవు. అయినప్పటికీ ఆ ఈద్గాలో ప్రేయర్స్ ఉంటాయి, ఆ ప్రేయర్స్ కూడా తగిన బందోబస్తు వేసుకోవడం జరిగింది. చిత్తూరు నగరాన్ని క్లీన్ సిటీగా చేద్దామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని 42వ వార్డు 1 ఇయర్ బ్లాక్ 44 రంగాచారి వీధి వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి డ్రైనేజ్ కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నగర కమిషనర్ అరుణ స్థానిక నాయకులతో కలిసి వీధులన్నీ తిరిగారు. 1 ఇయర్ బ్లాక్ పరిధిలో 1 ఇయర్ బ్లాక్, బుచ్చిశెట్టి వీధి, గురప్ప నాయుడు వీధి, రేణుకాంబ వీధి, పడవేటమ్మ వీధుల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజ్ కాలువలు, దెబ్బతిన్న కల్వర్ట్ల సమస్యలపై, స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కరించారు. ఎన్నికల సందర్భంగా నగర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే జగన్మోహన్ చెప్పారు. వార్డుల్లో క్షేత్ర పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై వినతి పత్రం రూపంలో అందిస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ కార్యకర్తలు, ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. నగరంలో శుక్రవారం 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. నగరంలో సమస్యల పరిష్కారానికి నగర కమిషనర్ అధికారులకు ఇప్పటికే పలు సూచనలు ఇవ్వడం జరిగిందని, వారు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇదే తరహాలో వివిధ రకాల సమస్యలపై రోజువారీగా క్షేత్ర పర్యటనలు చేపడతామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యటనలో సహాయ కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, హౌసింగ్ ఏఈ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం, వార్డు కార్యదర్శులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చిత్తూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు చిత్తూరు నుండి శనివారం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చిత్తూరు నుండి తిరుమలకు పాదయాత్రగా వస్తామని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆ మొక్కులు తీర్చుకునేందుకు చిత్తూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి దుష్ట పరిపాలనకి అంతం చేసి రామరాజ్యం రావాలనే సంకల్పంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం నుండి గురజాల జగన్మోహన్ గారు, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అఖండ విజయంతో గెలవాలని ఇక్కడ పాదయాత్ర చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొక్కులు తీర్చుకోవడం కోసం ఈరోజు అందరూ కలిసి తిరుమలకి పాదయాత్రగా బయలుదేరడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి,
హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మంచులక్ష్మి, ప్రజ్ఞా జైస్వాల్, సినీ నటుడు సుమన్, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 years తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యూలియన్ టాస్క్. అది అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞాపన ఏంటంటే అది వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. పాస్ట్ ఇస్ పాస్ట్ అండి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంటే అంత అందంగా తయారైపోయింది. ఆ తయారయ్యడానికి మ్యాప్ ఆర్కిటెక్చర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన ఎయిర్పోర్ట్, ఆ మ్యాప్ అంతా వేశారు. సరే టైం ఆయనకి సరిగా కలిసి రాలేదు, తర్వాత అందరూ చేశారు. బట్ ఫస్ట్ పునాది ఫౌండేషన్ వేసింది ఆయన. సో అలాగే ఇక్కడ ఏంటంటే చాలా స్పీడ్గా వర్క్ జరగాలి, అందరూ సహకరించాలి. మాకేంటి మాకెందుకు అలా కాకుండా ఇది మీ రాష్ట్రం, అందరూ సహకరించి అందరికీ అసలు యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తిరుమలకు చేరుకున్నారు. వసతి గృహాలు కూడా దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల కేటాయింపు కోసం బయట పడిగాపులు కాస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించాయి. ఉచిత దర్శనం క్యూ లైన్లలోకి వచ్చిన భక్తులకు శ్రీవారి దర్శనం 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని 66,782 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఏపీలో పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పెన్షన్ పథకానికి వైఎస్ఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం. దీంతో పాటు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచింది ఏపీ ప్రభుత్వం. లబ్ధిదారులకు ఏప్రిల్ నెల నుంచే పెంపును అమలు చేశారు. ఈ క్రమంలో జూలై 1న ఇచ్చే 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచి 3 నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి అందజేయనుంది ప్రభుత్వం. దివ్యాంగులకు ప్రస్తుతం అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు సర్కార్. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి, మంచాన పడ్డ వారికి ప్రస్తుతం అందుతున్న 5,000 రూపాయల పెన్షన్ను 15,000 రూపాయలకు పెంచింది ప్రభుత్వం. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారు, డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ పేషెంట్స్కి అందుతున్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏడాదికి గాను 33,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం. 4,000 రూపాయల పెన్షన్ పెంచిన దానికి చంద్రబాబు నాయుడికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా 3 నెలలు చెప్పిన విధంగా 3 నెలలు 1,000 రూపాయల లెక్కన రేపు 1వ తారీఖుకి 7,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. అది చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలకి అన్ని రకాలుగా అనుకూలంగా సహాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం. 4,000 రూపాయలు మాకు పెంచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ఇంట్లో మాకు పిల్లలకు మాకు అందరికీ సంతోషంగా ఉన్నది. మీరు ఇప్పుడు 3 నెలలు పెన్షన్ ఇస్తానని చెప్పినారు. మొత్తం 7,000గా ఇస్తానని చెప్పినారు.
అందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. మాకు ధరలంతా పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని మాట చెప్పేసినాడు. ఆయనే రావాలా, ఆయన బిడ్డల పాపలు చల్లగా ఉండాలా, మేము ఆ పింఛన్ పెట్టుకొని బతుకుతాం. సార్, మీరు 4,000 పింఛన్ ఇచ్చిన దానికి మీకు రుణపడి ఉంటాము. మీ బిడ్డ పాపలు చల్లంగా ఉండాలా, మీరు ఇచ్చింది ఏదో మందులకి దానికి దీనికి ఒకరి మీద ఆధారపడకంట మీరు సాయం చేస్తున్నారు. మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలా. 4,000 ఇచ్చేదానికి మేము పుట్టినట్లుగా ఉంటాము. నీకు తోడునిక మేము ఉంటాము. మాకు అండగా ఉండు. మేము ఇంటి బాడిగలు కట్టుకొని మందులు తీసుకోలేక అవసరాలు పడుతున్నాము. నువ్వు 4,000 ఇచ్చుకుంటూ మాకు సంతోషంగా ఉంది. నిండు 100,000 చల్లగా ఉండు నాయన. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సంవత్సరం హజ్ సీజన్లో యాత్రికుల కోసం స్వీయ డ్రైవింగ్ ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించింది. సౌదీ రవాణా మరియు లాజిస్టిక్ సేవల మంత్రి సలేహ్ బిన్ నాసర్ అల్ జాసర్, పౌర విమానయాన ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ ఆల్ దుయిలైజ్, డిప్యూటీ మంత్రి డాక్టర్ రుమై ఆల్ రుమై ఇతర అధికారుల సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లాంచ్ సందర్భంగా అల్ జాసర్ మాట్లాడుతూ, ఈ విమానం ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ అని, పౌర విమానయాన అథారిటీ లైసెన్స్ పొందిందని అన్నారు. స్మార్ట్ మొబిలిటీని పెంపొందించడానికి, అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ఉపాధిని ప్రారంభించే చట్టాలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. యాత్రికులను రవాణా చేయడం, అత్యవసర కదలికలను సులభతరం చేయడం, వైద్య పరికరాలను రవాణా చేయడం మరియు సరుకు రవాణా ద్వారా లాజిస్టికల్ సేవలను అందించడం లాంటి వాటిల్లో ఎయిర్ టాక్సీ అందించగల సేవలను కూడా సమీక్షించారు. నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ స్ట్రాటజీ లక్ష్యాలకు అనుగుణంగా ఎయిర్ టాక్సీ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సౌదీ తన రవాణా రంగాన్ని ఆధునీకరించాలనే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. వివిధ భవిష్యత్ రవాణా సాంకేతికతలను పరిచయం చేయడంలో పనిచేయడానికి ప్రయోగాత్మక వాతావరణాలను అందించడం దీని లక్ష్యం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,200 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,664 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎయిర్ టాక్సీలను ప్రారంభించిన సౌదీ హజ్ సీజన్లో ప్రత్యేకం. చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు, నియంత్రణ చర్యలు శూన్యం. పరిపాలనపై సీఎం దృష్టి, టంచనుగా ఉదయం 10 గంటలకే సచివాలయానికి చేరుకుంటున్న చంద్రబాబు. టీడీపీకి భారీ షాక్, అత్యధిక ఓట్లు పొందిన జాబితా విడుదల చేసిన ఈసీ. దేశంలో 5వ స్థానంలో నిలిచిన వైకాపా. ప్రజాపాలన సీఎం చంద్రబాబుకే సాధ్యం, తిరుపతి ఎక్స్-ఎమ్మెల్యే సుగుణమ్మ వెల్లడి. తిరుపతిలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్, హత్యలతో నాంది. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.